అభివృద్ధి మీద అలాగే ప్రభుత్వ విధానాల మీద ఒక రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీ విమర్శించుకునే విధానం ఎప్పుడో గంగలో కలిపేశారు మన రాజకీయ నాయకులు. విధానాల మీద ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా అలాగే దూషించుకోవటం, లేదా ఇంట్లో మహిళల్ని దూషించుకోవటం ఒకరినొకరు, లేకపోతే సంబంధం లేని అంశాలన్నీ తీసుకొచ్చి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం పరిపాటిగా మారింది. మరి తెలంగాణతో పోల్చుకుంటే మన ఏపీ అయితే మరీ చాలా ముందుగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో. ఒకసారి చూద్దాం. వైఎస్ మరణానికి జగనే కారణమన్న అనుమానాలు ఉన్నాయంట. ఎవరికి అనుమానాలు ఉన్నాయి? మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఉన్నాయంట. రాజశేఖర రెడ్డి వివేక మరణాలతో ఆయనే లబ్ధి పొందారు మంత్రి అచ్చెన్నాయుడి ఆరోపణ. ఒకసారి వివరంగా దీన్ని చూద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ నైజం చూస్తుంటే అప్పట్లో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమే అని అనిపిస్తున్నాయన్నారు. రాజశేఖర రెడ్డి మృతి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో లబ్ధి పొందిన వ్యక్తి జగనేనని విమర్శించారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ తన తండ్రి వైఎస్ఆర్ను మానసిక క్షోభకు గురి చేశారని, రాష్ట్రానికి సీఎం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటే జగన్ సీఎం కాలేరని అందరికీ తెలుసు. 2009లో వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్ అయింది. ఆయన చనిపోయే సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏముందని చెప్పి ఆయన విమర్శించారు. అసలు ఎందుకు వచ్చింది ఈ సందర్భం అంటే ఈయనకు కూడా తెలియదు. ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఇప్పుడు అసెంబ్లీలో ఈ రాజధాని అమరావతి ఇల్లు ప్రవేశపెట్టగానే జగన్ రాజధానికి మావిగన్ అనే పేరు సూచించారు. ఇక రాష్ట్రంలో ఈ వీళ్ళిద్దరూ ఒకరినొకరు రెండు పార్టీలు కూడా దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. బూతులు కామన్ కాబట్టి ఎలాగూ ఇక తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా వైఎస్ఆర్సీపీ నేతల భార్యల గురించి విధానాల గురించి వాళ్ళు రాశారు. దీనిపైన హైదరాబాదులో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయం పైన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా వెళ్ళి అక్కడ నినాదాలు చేశారు, నిరసన వ్యక్తం చేశారు. అంతవరకు బాగానే ఉంది. అది మరొక ముందే మళ్ళీ అచ్చెన్నాయుడు వచ్చి వైఎస్ఆర్ మరణానికి జగనే కారణం అని చెప్పి మళ్ళీ అంటున్నారు. అసలు ఇప్పుడు చర్చ జరుగుతుంది ఈ రాజధానికి సంబంధించినటువంటి అంశం. జగనేమో మావిగంతో 3 పట్టణాలని, గుంటూరుని, విజయవాడని, మచిలీపట్నాన్ని కలిపితే రోడ్లు, డ్రైనేజీలు కట్టే పరిస్థితి ఉండదు, ఖర్చు తప్పిద్దని ఆయన చెప్తున్నాడు. మరి దానికి సమాధానం ఏం చెప్పాలి కదా. ఒరే నాయన, అక్కడ కట్టాల్సింది మేము దానికి అది సెల్ఫ్ ఫైనాన్స్ విధానం కాబట్టి అదే సంపాదించుకుంటుంది, అలాగే వస్తుంది, పెట్టుబడులు వస్తూ ఉంటే మేము చూసుకుంటాం, దాన్ని మీరేం వరి అవ్వాల్సిన పని లేదు, అసలు ఆ 2 లక్షల కోట్లని మీకు ఎవరు చెప్పారని ఇలా మాట్లాడాలి. కానీ వైఎస్ఆర్ మరణానికి జగనే కారణం అంటే, ఇప్పుడు ఆయన మరణానికి కారణం అయితే మీరు స్వతహాగా మీరే కేసు ఫైల్ చేయండి కోర్టులో, తగిన ఆధారాలు ఇచ్చి జగన్ జైలుకు పంపండి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగమంటారా? ఇప్పుడు ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్ర వేశారు, ఏది వివేకానందరెడ్డిని హత్య చేసింది జగనే, బాబాయి హత్య చేసి లబ్ధి పొందారు అని. మరి అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు నిరూపించలేకపోయారు? ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు జగన్ కేసు పెట్టి లోపల వేయలేకపోయారు అంటే సమాధానాలు అయితే కరెక్ట్గా రావని చెప్పాలి. అదేవిధంగా మామకు వెన్నుపోటు పొడిచి చివరి రోజుల్లో ఎన్టీ రామారావు గారు అంత క్షోభించి మరణించడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంటుంది. మరి ఆధారాలు ఏమన్నా చేసి నిరూపించగలదా అంటే నిరూపించలేదు. అలాగే ప్రజలు ఎవరన్నా నమ్మారా అంటే నమ్మలేదు. కేవలం వీళ్ళు ఒకరినొకరు దూషించుకోవడానికి ఉపయోగపడతాయి. సరే, ఇప్పుడు రాజధాని అంశం చర్చ జరుగుతుంది కాబట్టి కేవలం రాజధాని ఎందుకు కడుతున్నారు, ఎలా కడుతున్నారు, ఎలా కట్టబోతున్నారు గురించి చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి మరణం ఇప్పుడా? ఎప్పుడో చనిపోయిన 2009కి ముందు చనిపోయిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఆధారాలు ఉన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. ఈయన ఇష్టం వచ్చినట్టుగా ఈయన మాట్లాడుతున్నారు. చెల్లి బాబాయ్ వాదన ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతుందని, వైఎస్ఆర్ మరణానికి రిలయన్స్ సంస్థ కారణమైన సంస్థపై దాడులు చేయించారని, మళ్ళీ ఆ సంస్థకి వారికే రాజ్యసభలో సీట్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని 2014లో కలుపుకున్నారు, తర్వాత 2018కి వచ్చాక విడిపోయారు, ఒకరినొకరు దూషించుకున్నారు, ప్యాకేజీ స్టార్ అని చెప్పి లోకేష్ గారే పవన్ కళ్యాణ్ గారికి పేరు పెట్టారు. మరి మీరెందుకు మళ్ళీ పొత్తు పెట్టుకొని ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారంటే మీరు సమాధానం చెప్పగలరా? సో ఇప్పుడు మనం మాట్లాడే అంశం ఏంటయ్యా అంటే, వైఎస్ ఎలా చనిపోయాడు అనేది ఇప్పుడు
అది పాత టాపిక్, ప్రజలందరికీ తెలుసు, అది ఆల్రెడీ చూశారు, విన్నారు, అంతా అయిపోయింది. కొత్తగా ఆయన వచ్చేసి మళ్ళీ ఇది కాదు, మాకు కావాల్సింది రాజధాని ఎన్ని రోజులు కడతారు, జగనేమో దశాబ్దాల కాలం పడుతుందని చెప్తున్నారు. మీరు ఎంతకాలం పడుతుందో చెప్పాలి. 3 సంవత్సరాలు కడతారా, 4 సంవత్సరాలు కడతారా, 10 సంవత్సరాలు కడతారా, ఏ విధంగా కట్టబోతున్నారు అనేది కావాలి. అంతేగాని లేదా ఇంకా మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ పంట గిట్టుబాటు ధరల గురించి మాట్లాడండి, వాటి గురించి మాట్లాడండి. గిట్టుబాటు ధర లేనప్పుడు ఒక్కరోజు కూడా వచ్చి మీరు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. గత ఏడాది మొత్తం అంతా రైతులు మొత్తం నష్టపోయి ఉన్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి దరిదాపులుగా దాపరుస్తూ ఉంది. ఏదైనా కానీ అనవసరమైన ప్రస్తావనలో మా ప్రజానికానికి అవసరం లేదు, కాబట్టి అవసరమైనవి ఉండాలి. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ మావేగాన్ గురించి ఖండించాలని నేతలను ఆదేశించగానే ఏ సబ్జెక్టు లేకుండా అలా గబగబా మీడియా ముందుకు వచ్చి సందర్భాన్ని సృష్టించుకొని ఇలా మాట్లాడుతున్నారు అనే అనుమానాలు ప్రజల్లో ఉంటున్నాయి. సబ్జెక్టు పరంగా ఇక్కడ మాట్లాడలేదు, ఏదో మాట్లాడదాం అనుకున్నారు, ఏదో మాట్లాడేశారు అని అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది పరిస్థితి.